నమస్తే. 2026 మాస ఫలితాల్లో జూన్ మాసంలో మేషరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి జూన్ మాసంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పై అధికారుల యొక్క మనస్తాపం, ఎవరైతే ప్రైవేట్ జాబ్స్ ఆర్ గవర్నమెంట్ జాబ్స్ నిర్వహిస్తున్నారో వాళ్ళకి కొద్దిగా ఆఫీస్లో వాతావరణం ఇబ్బందికరంగా ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాగే కొద్దిగా కోపము ఈ మాసంలో అధికంగా వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కుటుంబంలో కొన్ని చిక్కులు కలవర పెట్టే విధంగా ఉన్నాయి. అలాగే సంతానం కోరుకున్న దంపతులు ఎవరైతే ఉంటారో వారికి కొంత జాప్యం కనిపిస్తుంది. అలాగే మేషరాశి సంతాన విషయాల పట్ల వీరు ప్రత్యేకించి శ్రద్ధ వహించాలి. ఆల్రెడీ సంతానం ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి జూన్ మాసం అంతా కూడా కొంత అనుకూలంగా ఉండే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఆ విషయంలో ఈ మాసంలో మేషరాశి వారు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా బంధుమిత్రులతోని కొద్దిగా వైరము, అపార్థాలు, కొంతమంది మిత్రులు దూరం అవ్వడం ఈ మాసంలో మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది. మాట్లాడేటప్పుడు కానీ, మాట తోలటం కానీ, తొందరగా కోపం రావటం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. ఆ విషయాల్లో మేషరాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక మనం చెప్పుకున్నట్టు ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మాసం అంతా కొంత అనుకూలంగా ఉంది. విద్యార్థులు కొంత అధికంగా విద్య పట్ల శ్రద్ధ వహించడం అవసరం. ఈ శ్రద్ధ వహిస్తే కానీ మంచి సత్ఫలితాలు వచ్చే కండిషన్ అయితే కనిపించట్లేదు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి కొంత జాప్యం కనిపిస్తుంది ఈ మాసంలో. కొన్ని విషయాల్లో కోపం అధికంగా రావటము, కొన్ని పనులు అయినట్టే అయ్యి వెనకకి వెళ్ళిపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వారు కొద్దిగా మానసిక ప్రశాంతత చాలా అవసరం. మరి ఈ మాసంలో గోవిందనామాలు, వెంకటేశ్వర అష్టోత్తరము, ఈ శ్లోకాలు చదువుకోవడం వల్ల కొంత మానసిక ప్రశాంతత మేషరాశి వారికి లభించే అవకాశం ఉంటుంది. స్వస్తి.